ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుని మాట్లాడదాం కొద్దిసేపు. దేవుని స్తోత్రం. దేవుడు చెబుతున్నాడా, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును అంటున్నాడు. అంటే ఏసై శిష్యులు చేర్చుకున్నవాడు ఏసైని చేర్చుకుంటాడు, చేసుకున్నవాడితో సమానం అంటున్నాడు మాట. ప్రవర్తన చేర్చుకున్నవాడు ప్రవర్త ఫలం పొందును. ప్రవర్తన చేసుకున్నవాడు ప్రవర్తన ఉంటాడు కదా, ఏసై ప్రవర్త. ఆయన చేసుకున్నవాడు వీళ్ళు పరిపాలన పొందుతారంట. అలాగే ఆశీర్వాదం అవుతుంది. దేవుడు చెబుతున్నాడు, గిన్నెడు సన్నీళ్ళు ఒకరికే. గిన్నెడు సన్నీళ్ళు మాత్రం తాగనితే వాడు ప్రతిఫలం పొందుతాడంట, ఫలం పోగొట్టుకోడంట. గిన్నెడు సన్నీళ్ళు మనం ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకే ఏమని ఇవ్వాలి, ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. మనం గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే ఆశీర్వాదం అంట. ఎన్నో ఇచ్చేయాలని కాదు, ఎన్నో కోట్లు ఇస్తే కాదు, గిన్నెడు సన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పొందుకుంటారని చెబుతున్నాడు దేవుడు. యేసయ్య దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే యేసు 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట సాలించిన తర్వాత ఆ పట్టణంలో బోధించుటకు ప్రకటించుటకు అక్కడికి వెళ్ళిపోయాను. అంటే ఆ పట్టణంలో బోధిస్తాకి ప్రకటిస్తాకి వెళ్ళాడంట. శిష్యుల్ని పంపినాక వెళ్ళాడంట. దేవుని స్తోత్రం. క్రీస్తు చేస్తున్న కార్యములను గూర్చి యోహాను సరసాల్లో విని, రాబోవాడు నీవేనా మరి ఒక్కొక్క కనిపెట్టాలా అని అడుగుతాకే వాళ్ళ శిష్యులు నంపాడమాట. ఆ శిష్యులు వచ్చి అడిగారు యేసు ప్రభుని, రాబోవాడు నీవేనా, మేము ఇంకెవరికన్నా ఎవరి కోసమైనా కనిపెట్టాలా అని అడిగారన్నమాట. దేవుని స్తోత్రం అని అడిగారన్నమాట. నీవేనా, మేము మరొకరు కనిపెట్టవలేనా అని అడుగుటకు తన శిష్యులను యేసు వాడిని చూసి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివాడు పొందుతున్నారు, కుంటివాళ్ళు నడుస్తున్నారు, రోగులు శుద్ధి అవుతున్నారు, చెమిటివారు వినుతున్నారు అని పేదవారికి సువార్త ప్రకటించబడుతున్నది. పేదవారికి సువార్త ప్రకటించాలి. ప్రకటిస్తే అడేసా ఇవన్నీ యోహానుకి చెప్పమంటున్నాడు శిష్యుల్ని వెళ్ళి, ఇవన్నీ చెప్పండి అని అంటున్నాడు అన్నమాట. వారు విన్నుచున్నారు, చనిపోయిన వారు లేపబడి ఉన్నారు. చనిపోయి ఉన్నవారు లేపబడి ఉన్నారంట. లేపబడి ఉంటున్నారని చెప్పమన్నాడు యోహానుకి యేసయ్య చేసే గొప్ప కార్యాలు. తర్వాత వీళ్ళు వెళ్ళి యోహానుకి అలా చెప్పారన్నమాట. అద్భుతాల కార్యాలు జరుగుతున్నాయి, ఆయనే క్రీస్తు అనుకుంటా అని చెప్పారన్నమాట. చెప్పినప్పుడు వారు వెళ్ళి ఉండగా యేసు యోహాను గూర్చి జనసమూహములతో ఎలాగూ చెప్పసాగాను, మీరేమి చూసుటకు అరణ్యంలోనికి వెళితిరి గాని కదులుస్తున్న రెల్లును మరేమి చూడ వెళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో నుందురు. అన్నీ సన్నపు నార బట్టలు ధరించుకుంటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళు రాజగృహంలో ఉంటారని చెబుతున్నాడు అనమాట. మరి ఏమి చూడ వెళితిరి? దేవుని స్తోత్రం. ప్రవర్తన అవును, కానీ ప్రవర్త కంటే గొప్పవాడిని మీతో చెప్పుతున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. మీకు ముందుగా పంపుతున్నాను అంటున్నాడు మన యేసయ్య. దూతను ముందుగా పంపుతాడనమాట. అతడు నీ ముందర నీ మార్గంను సిద్ధపరుచును. మన మార్గాల్లో సిద్ధపరుస్తాడు ముందుగా నడిచి. దేవుడి స్తోత్రం. అలాగే దేవుని నమ్ముకున్నాం అనుకో, మనకి
మనకు జరగని కార్యం అంటే ఏమి లేదు, అన్నీ నన్ను దేవుడికి జరిగిస్తాడు. మనం ధైర్యంగా ఉండొచ్చు. ధైర్యం పుట్టించే దేవుడు, బలమైన దేవుడు యేసయ్య. యేసయ్య కార్యాలు మనం పొందుకోవాలి. యేసయ్యతో ఉండి యేసయ్య మీద పరిపూర్ణంగా ఆనుకుని జీవించుకుని ఆయన్ని ఆరాధించుకుంటూ గణపరుచుకుంటే, మనం ఆయన్ని ఆరాధించుకుంటే మన సమస్యలన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నాడుకో, బిడ్డ ఉన్న సమస్యలు వాళ్ళు చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు బిడ్డ చదువుకుంటున్నాడు, కాలేజీ ఫీజు కట్టాలనుకో, కాలేజీ ఫీజు కట్టాలి ఎలాగని ఆ బిడ్డలు వస్తాడా, తల్లిదండ్రులు ఇస్తారా? తల్లిదండ్రులు ఇస్తారు కదా. ఆ బిడ్డ ఏమో చదువుకుంటాడు మెదలుకుంటా. అట్లాగే మనం చేసే బిడ్డలో మనం దేవుణ్ణి ఆరాధించుకుంటే మన పని. మనకు ఉన్న కార్యాలన్నీ యేసై సఫలం చేస్తాడు. మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఏ ఫీజు కట్టాలో, ఎక్కడ ఎవరికే మనం నందు అన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నమాట. అన్నీ ఆయనే చేస్తాడు, మనకి సమృద్ధిగా దీవిస్తాడు మన తండ్రి. మనం ఆయన్ని ఆరాధించుకోండి, మంచిగా దేవుడు అది చెబుతున్నాడు. మీరు ఊరుకునే నిలబడి చూడండి, యుద్ధము నాది యెహోవాదే, యుద్ధం యెహోవాదే, మీరు ఊరుకునే నిలబడి చూడమంటున్నాడు అన్నమాట. చూడమంటున్నాడు. అట్టగా నిలబడి చూసే వాళ్ళంగా ఉండాలి మనం. అంతేగాని మనము గురించి మనం చింతించి మనం ఏం చేయలేము. మన గురించి మనం చింతిస్తే మనం ఏం చేయలేము. మన సహాయం దేవుని వద్ద నుంచి రావాలి. మనుషులు సహాయం చేయలేరు. మనుషులు సహాయం చేసినా కానీ మేము ఫలాన్ని ఇచ్చామంటారు. ఒకసారి పితృడైన అబ్రాహము సొదొమ గొమొర లోతు నిడిపించి వచ్చేటప్పుడు సొలొమోను రాజు ఒక ఆయన వచ్చి డబ్బులు ఇస్తా అన్నాడంట, ఆస్తి ఇస్తాను నీకు అన్నాడంట. నాకొద్దు, నీది నూలు పోగై నాకొద్దు అన్నాడంట. ఎందుకంటే నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు అంకే నేను గురి నిలుపుకున్నా. మీరు ఇస్తే ఇప్పుడు ఇస్తారో రేపొద్దున ఏమంటారా, నా వలన నువ్వు ఇంత పెద్దోడు అయ్యవు, ఇంత సంపాదించవు అంటారు మీరు. అదే దేవుడు ఇస్తే దేవుడు అండు కదా, అండవు. అట్టగా ఒకసారి లోతు సొదొమ గొమొర పట్టణంలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న గొడవ చేస్తుంటే వాళ్ళని, బాబు నన్ను అల్లరి పెట్టమాకుండా, మా ఇంటికి వచ్చిన వాళ్ళు గొడవ పెట్టమాకుండా అని బతిమాలుకుంటుంటే, నువ్వెవడవు రా మాకు చెబుతాగా, ఈ ఊరికి ప్రయాసం వచ్చావురా నువ్వా, నీకు పొలం లేకపోతే నేను ఇప్పించలేదట్రా, నీకు ఇల్లు లేకపోతే నేను కట్టి పెట్టలేదా, నీకు అయి లేకపోతే నేను ఇవ్వలేదా అని అంటున్నారు వాళ్ళు. మరి ఇచ్చారు కాబట్టి ఇచ్చామంటున్నారు. మనుషులు ఇస్తే అట్లా ఇచ్చామంటారు. అది దేవుడిస్తే అన్న కదా, దేవుడిస్తే అన్నడు, నిన్ను అడుగుడు, ఇంకా ఇస్తానే ఉంటాడు. కానీ ఇంకా సమృద్ధిగా దీవిస్తానే ఉంటాడు నిన్ను దేవుడు. అంతేగాని నువ్వు పట్టజాలంత ఆశీర్వాదం నీకు ఇస్తాడు దేవుడు. ఆశీర్వాదం, నువ్వు ఆశీర్వాదం నాకు వద్దు బాబు అనుకునేదాకా ఇస్తాడు దేవుడు నీకు. అంత ఆశీర్వాదంతో నింపుతాడు నిన్ను. దేవుడికి నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని విశ్వసించి నమ్మాలి, నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు, యోసేపు. ఆ యోసేపు నమ్మకంగా ఉన్నాడు, భక్తిగా ఉంటాడనమాట. భక్తిగా ఉంటాడు. ఎవరు ఏమన్నా అతని పొతిఫర్ భార్య ఒకసారి నాతో శయనించమని, నీకు జీతం పెంచిస్తాను, నాతో శయనించమని అంటే యవనస్తుడు మరి యవనస్తుడు యేసేపు. అయినా కానీ నేను ఇంత ఘోరమైన కార్యం ఎలా చేస్తాను నేను అని అన్నాడు. ఇక్కడ ఎవరు లేరు, మా ఇద్దరమే ఉన్నాము, ఇంట్లో నేను చెప్పినట్టు చెయ్యి, నీకు జీతం పెంచిస్తాను నేను, మీ అయ్యగారిని పట్టుకుని అని అంటే, కాదు నేను ఇంత ఘోరమైన కార్యం నేను చేయలేను, ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు ఎదుటి నేను ఇంత ఘోర కార్యం చేయలేను నేను అని ఆవిడ నుంచి విడిపించుకుని పారిపోయాడనమాట. అట్లాగే పాపానికి దూరంగా పారిపోయాడు యేసేపు. అట్లాగే దూరంగా పారిపోవాలి యవనస్తుడు. ఆ యవనస్తులతో ఎంత 19-20 సంవత్సరాలు ఉంటాయి.
ఆ వీడిలో వెళ్తారు ఎవరైనా పాప వచ్చింది దగ్గరకు వచ్చారు, అవకాశం వచ్చింది, అవకాశాన్ని వదులుకుంటారు ఎవరైనా? వదిలిపోయారు కదా. దేవుని స్తోత్రం. యోసేపు అది నాకు వద్దు అని పాపాన్ని చూసినట్టు పెంట చూసినట్టు చూశాడు అనమాట. యోసేపు అంత నీతిగా ఉన్నాడు కాబట్టి యోసేపుని దేవుడు ఆస్వాదించాడు అనమాట. ఆస్వాదించి యోసేపుని ఐగుప్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజే ఇప్పుడు యోసేపు అడగల, రాజే అన్నాడు, నువ్వే రాజుగా ఉండు, నాకు నువ్వు రాజువు, నేను ఒక రాజు అని పేరే కానీ నాది ఏమి లేదు, అంతా నీదే, నువ్వు రాజువు, నువ్వు సింహాసనం మీద కూర్చో అని కిరీటం పెట్టాడు అన్నమాట, ఉంగరం పెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టి అందరినీ ఇదిగో ఈయన మాట వినండి, ఈయన చెప్పే మాట వినండి, ఈయన మాట ఈయనేం చెబితే అదే, ఈయనే రాజు మీకు అని చెప్పాడనమాట. స్తోత్రం. దేవుడు చూసి అంత భాగ్యం ఇచ్చాడు. దేవుడికి మనం దేవుడి మాట వింటే కష్టం వస్తుంది అనుకుంటాం. కష్టం వచ్చే కానీ మొదటి కష్టం వచ్చే కానీ సగంలో మళ్ళీ ఆశీర్వాదం వస్తుంది. లాస్ట్లో ఆశీర్వాదాలు కర్త దేవుడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, మన నిండుగా ఇస్తాడు. అంటే కానీ మన నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడంట, ఒక ఆయనకి 2 తలాంతులు ఇచ్చాడంట, ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒక ఆయనకి 1 తలాంతే ఇచ్చాడంట. ఇచ్చే ఉంచుకోండి బాబా అని చెప్పి దూరదేశం వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఆయన కొన్నాళ్ళు ఉన్నాక వచ్చాడంట. దేవుడి స్తోత్రం. అల్లేలు కొన్నాళ్ళు ఉన్నాక వచ్చాడంట. వచ్చి బాబు ఇచ్చానుగా 5 తలాంతులు ఇచ్చానుగా, నువ్వేం చేసావంటే నీ 5 తలాంతులు ఇచ్చావుగా బాబు, నీ 5 వల్ల ఇంకా 5 సంపాదించాను మీ దయ వల్ల అని చెప్పాడంట. బలా మంచిది అన్నాడంట. 2 తలాంతులు ఇచ్చామని అయితే ఆయన అన్నాడంట, 2 తలాంతులు ఇచ్చారు కదా బాబు, మీరు ఈ 2 తలాంతుల వల్ల ఇంకా 2 సంపాదించుకున్నాను మీ దయ వల్ల అని చెప్పాడన్నమాట. చెబితే బలా మంచి దాస, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నవని ఆయన అన్నాడు అని 1 తలాంతు ఇచ్చాడు కదా, ఆయనకి ఆహేశాడు. నీకు ఇచ్చానుగా, ఏం చేసావంటే నువ్వా విత్తన చాట కొయ్యవాడు అని కూర్చుకున్న లేని చాట సల్లని చాట కూర్చుకునేవాడు అని కఠినార్థుడు అని నాకు తెలిసి దాన్ని ఏం చేశాను తెలుసా, ఎత్తుకెళ్ళి ఇంటికి అటు దాచిపెట్టా, భూమిలో పాతి పెట్టా, పైన అలికా అన్నాడంట. అడిగితే శ్రద్ధ దాసుడా, నేను నీకు ఇచ్చాను కదా, నిన్ను బాగుపడరా అని ఇచ్చాను, నువ్వు చేసే పని ఇదే అని చెప్పి అక్కడ ఎవరో అల్లు అని కేసేసి ఈయన్ని కాళ్ళు చేతులు కట్టేది అన్నాడంట. అయ్యో బాబు, ఏంటి బాబు అట్లా, నీ వరం నీకు ఇస్తాను కదా, నీ తలాంతు నీకు ఇస్తానుగా అన్నాడంట. నా తలాంతు నాకు ఇవ్వరామన్నాను నిన్ను అని ఈయన్ని కాళ్ళు చేతులు కట్టి వెళ్ళిపోయి చీకటి ఒడ్లో పోయింది అన్నాడంట. అట్లాగే నమ్మకం ఉన్న వాళ్ళేమో బలా మంచి దాస, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నవన్నాడు. నమ్మకం లేకుండా దాచిపెట్టినోడు ఏమన్నాడు, ఆడు దాచిపెట్టినోడు సోమరి సీమల వద్ద దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. సీమలు ఎంత ఉంటాయి, ఇంత ఉంటాయి సీమలు. ఆ సీమలో అయినా ఒక్క క్షణం ఖాళీగా ఉండవాయి, ఎప్పుడు రాందారి వెళ్తానే ఉంటాయి, ఏయోటి ఆహారం పట్టుకొస్తానే ఉంటాయి మాట. తెచ్చుకుంటానంటే ఆహారం కూర్చుకుంటాయి ఇవి. వాటికి ఎప్పుడేం చేయాలో తెలుసు. వాళ్ళ మెదడు అలా సీమ ఎంత ఇంత, ఆ సీమలో తలకాయ ఎంత ఇంత, ఆ తలకాయలో మెదడంత ఇంత ఉంటుంది, మెదడు ఎంత ఉంటుంది. అయినా కానీ అవి ఎంతో ఐడియాతో ఎంతో జ్ఞానంతో కూర్చుకుంటాయి మాట. ఆహారం కూర్చుకొని లేనప్పుడు తింటాయి మాట. దేవుడి స్తోత్రం. అలాగే ఆ సోమవారివాడిని అంటాడు అనమాట. సోమరి సీమల వద్దకు వెళ్ళి నేర్చుకో, ఆ సీమలో ఎప్పుడు శ్రమ పడతాయి అన్నాడు దేవుడు. అలాగే సోమవారిలాగా ఉండకూడదు మనం. సోమవారిలాగా ఉంటే దేవుడు ఆశీర్వదించడు. సోమవారిని అసలు ఆశీర్వదించక ఇష్టపడదు దేవుడు.
నీవు దేవుడు పని చేయాలి, నీ తగ్గ పనే నువ్వు చేయాలి. నీవు చేతకాని పని నీ చేత ఇచ్చిన పనే చేయాలి. నువ్వు చేయగలదో అదే చేయాలి. అదే చేసి దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవిద్దాం మనం. దేవుడి వాక్యం దీవించగాక. ఆమేన్.